ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రజలు ఏమైనా చేస్తూ ఉంటారు. ఈ విధంగా పరిమితికి మించి వింత పనులు చేయడం వల్ల బయట ప్రజలు పట్టించుకోరు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బతుకున్న పాముని ఎలా తింటున్నాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ప్రజలు దానిపై అసహ్యంతో ఉన్నారనడానికి ఈ ఫోటోలో సాక్ష్యం. ఈ వ్యక్తి అతని చేతిలో ఉన్న పాముతో, దాని నొప్పితో కూడా మెలికలు తిరుగుతున్న పామును అతను ఎలా తింటాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రారంభంలో అతను తన శరీరంలోని వివిధ భాగాలలో పాము కాటు వేయడానికి అనుమతిస్తాడు. దీనిలో అతని చేతివేళ్లు, చెవులు, చేతులు, నాలుక కూడా ఉంటాయి. ఆ తర్వాత అతను దాని తోక భాగం నుండి ముక్కలుగా నవలడం ప్రారంభిస్తాడు. అతను పామును సజీవంగా తినడం చూస్తే చాలా విసుగ్గా ఉంటుంది. అతని చేష్టలకు ప్రజలు అతనిని ఇండియన్ బేర్ గ్రిల్స్ అని పిలుస్తున్నారు. ఎటువంటి సందేహం లేదు, అతని చర్య చాలా విసుగ్గా ఉందని చెప్పడానికి. కానీ అతను చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే పాములు తినడం వల్ల. పాము మాంసంతో చేసిన రుచికరమైన వంటలు తినేందుకు ప్రపంచంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. చైనీస్ సంస్కృతులు 2000 సంవత్సరాలకు పైగా అత్యంత ప్రసిద్ధి పొందిన పదార్థాల్లో స్నేక్ సూప్ ఒకటి. అలాగే ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉన్న కాంటోనిస్ అనేది చాలా రుచికరమైనది కూడా. ఈ సూప్లో ప్రధానమైన పదార్థాలుగా కనీసం 2 రకాల పాముల మాంసం కలిపి ఉంటుంది. ఇందులో క్రిసాన్వితం ఆకులు, సుగంధ ద్రవ్యాలు కలిపి ఉండడం వల్ల టేస్ట్లో తీపిగా ఉంటూ, సూపు పాము మాంసంతో తయారు చేసినా కూడా రుచిలో మాత్రం కోడి మాంసంతో చేసిన సూపుని పోలి ఉంటుంది. పాము సూపులో అనేక రకాల ఔషధ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వీటిలో శారీరక రోగాల నివారణ కూడా ఉన్నాయి. ఇది రక్తం వృద్ధికి సహాయపడుతుంది, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది శరీరంలో గల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.